నమస్కారం. న్యూస్ 9 టీవీ వీక్షకులకి స్వాగతం. ఈ రోజు మనం జూలై 1 నుండి 15వ తేదీ వరకు వృశ్చిక రాశి వారి జాతక చక్రం ఎలా ఉండబోతుంది, 15 రోజుల్లో వారికి ఎలాంటి కీడు పొంచి ఉంది, ఏ విషయాలు ఆటంకాలు ఎదురవుతాయి, ఆపదలను ఎలా దాటాలి, ఏ దేవుణ్ణి పూజించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏం కీడు జరగొచ్చంటే, ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే, వృశ్చిక రాశి వారికి జూలై మొదటి పక్షంలో గ్రహస్థితులు ప్రధానంగా కోపం, తొందరపాటు వల్ల వచ్చే చిక్కులను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో శత్రువుల వల్ల ఇబ్బందులు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఆఫీస్లో మీపై కుట్రలు చేసే అవకాశం ఉంది. మీ వెనుక గోతులు తవ్వే రహస్య శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ప్రమాదాలకు ఆస్కారం. వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాల్లో చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. యంత్రాలతో పనిచేసే వారికి కూడా గాయాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. కుటుంబంలో ఘర్షణలు, మీ మాటల్లోని పరుషత్వం వల్ల కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తోబుట్టువులతో ఆస్తి లేదా లావాదేవీల విషయాల్లో వాదనలు జరుగుతాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? ప్రయాణాల్లో అప్రమత్తత. 15 రోజుల్లో రాత్రిపూట ప్రయాణాలు వీలైనంత వరకు మానుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. మాటల తీరు మార్చుకోవాలి. కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం ఈ సమయంలో చాలా ఉత్తమం. రహస్యాలు పంచుకోవద్దు. మీ భవిష్యత్తు ప్రణాళికలు లేదా వ్యక్తిగత విషయాలను తోటి ఉద్యోగులతో గాని, స్నేహితులతో గాని పంచుకోకండి. ఏ దేవుడి దగ్గర మొక్కాలి అంటే పరిహారాలు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి ఈ కోపతాపాలు, ప్రమాదాలు మరియు శత్రు బాధల నుంచి రక్షణ పొందాలంటే ముఖ్యంగా ఆరాధించాల్సిన దైవం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి మరియు ఆంజనేయ స్వామి. సుబ్రహ్మణ్య అష్టకం ప్రతి మంగళవారం ఉదయం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల శత్రు భయం తొలగిపోయి పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఎర్రటి వస్తువులు దానం. మంగళవారం నాడు కుజగ్రహ దోష నివారణ కోసం నిరుపేదలకు కందులు లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది. హనుమాన్ పూజ శని లేదా మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకులు, ఆకు పూజ చేయిస్తే ప్రమాదాల నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. చూసారుగా, వృశ్చిక రాశి వారు ఈ జూలై 1 నుండి 15 వరకు తమ కోపాన్ని నియంత్రించుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఎలాంటి అడ్డంకులైనా సునాయాసంగా అధిగమించవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు రాశి ఫలాల విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.